ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో గండు సమస్య ఎదుర్కోబోతున్నాడు. వైసీపీ కీలక నేతల్లో కొందరు పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ ప్రభుత్వ విధానాల వల్లే ఓడిపోయామని బొత్స సత్యనారాయణ వంటి లీడర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే ఫిరాయింపులు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు టికెట్లు దక్కని వాళ్లు కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయారు. ఏపీలోనూ అలాగే జరుగుతుందని భావిస్తున్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నామని, ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదని సమర్థించుకున్న తెలంగాణ లీడర్ల మాటలే రేపు ఏపీలోనూ వినిపించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 10వ వంతు సీట్లు రాకపోవడంతో విపక్ష హోదా కూడా దక్కలేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఈ నంబర్లను 5 ఏళ్లు కాపాడుకోవడం కష్టమే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలో కొందరు వైసీపీలో చేరగా, కొందరు లోపాయికారిగా సహకరించారు. పార్టీ మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని చంద్రబాబు మొన్నటి వరకు పోరాడారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు పవర్లో ఉన్న పార్టీ చుట్టూ పొలిటీషియన్లు ముసురుతుంటారు. ఓడిపోయిన 164 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మాజీ మంత్రులు సహా కీలక నేతలు ఉన్నారు. వీరు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తున్నారని, బెటర్ ఆప్షన్ చూసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలో సగం మంది పేరున్న వాళ్లు కాదు. దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. అరకు, పాడేరు, ఎర్రగొండపాలెం, బద్వేలు ఎమ్మెల్యేలు రాజకీయాలకు కొత్తేనని చెప్పొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారనాథ్ రెడ్డి, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి సీనియర్లు. వీళ్లు జగన్ను విడిచి వెళ్లే పరిస్థితి రాకపోవచ్చు. ఓడిపోయిన ఎమ్మెల్యేలే పక్క చూపులు చూడవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. భారీ మెజారిటీ సాధించిన టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం లేదని చెబుతున్నాయి. వైసీపీ పార్టీని ఒంటి చేత్తో నిర్మించి అధికారంలోకి తీసుకువచ్చిన జగన్ కు పార్టీ నడపడం కూడా సమస్యగానే మారనుంది. ఇతరుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి మరింత కీడు చేస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితి తెలియనివ్వకుండా ముఖస్తుతి చేసే కోటరీని ఇకనైనా దూరం పెట్టాలి. భేషజాలకు పోకుండా విపక్ష నేతగా తన పాత్రను సమర్థంగా నిర్వహించారు. ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టుకున్న వైసీపీ అసెంబ్లీలో తన గొంతును బలంగా వినిపించే పరిస్థితి లేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ టీడీపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేయాల్సి ఉంటుంది. అధికారంలో లేకపోయినా పార్టీ పరంగా బలంగా ఉన్నామనే ధైర్యాన్ని స్వపక్ష నేతల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. సర్వం నేనే అనే అహంకారాన్ని వదిలిపెట్టి నేతల సలహాలను విని ప్రజాక్షేత్రంలో పోరాడితేనే మళ్లీ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.